మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో గెలుపు వ్యూహాలను రచిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వేయాలని కార్పొరేటర్లకు సూచించారు కిషన్ రెడ్డి. అయితే ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక కార్పొరేటర్లతో సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా ఉండి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు కిషన్ రెడ్డి. కార్పొరేటర్ల ఓటు హక్కు వినియోగించుకోకుండా బెదిరింపులకు పాల్పడడం, ఓటు వేసిన ప్రజలను అవమానించడమే అన్నారు ఆయన. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు ఓటు వేయలేదని విమర్శించారు. రజాకార్లకు మద్దతు ఇస్తూ సెక్యులర్ పార్టీలను ఎలా చెప్పుకుంటారని దుయ్యబట్టారు. బయటికి ఓవైసీని విమర్శించినా కనిపించగానే వంగి దండాలు పెడతారని, ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల నైజం అన్నారు కిషన్ రెడ్డి. ఇక పార్టీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వేయాలని కార్పొరేటర్లకు సూచించారు కిషన్ రెడ్డి. ఆయనే ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నట్లు సమాచారం అని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి విమర్శలు అయితే చాలా గట్టిగా చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికను బీజేపీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.